హలో ఎవ్రీవన్, అందరు బాగున్నారా? ఇంత నట్టనటి సమ్మర్లో ఎక్కడికి బయలుదేరారు వీళ్ళు అనుకుంటున్నారా? సమ్మర్లో చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా. సమ్మర్ ఎండలు చాలా మండిపోతున్నాయి కదా, భరించలేనట్టుగా ఉన్నాయి. అయినా కాలధర్మం కాబట్టి భరించాలి. ఈ కాలంలో చేసే థింగ్స్ కూడా చాలా ఉంటాయి కదా. సమ్మర్ రాకపోతే అలాంటి పనులు కొన్ని చేయలేము. అవేంటంటే ఊరగాయలు పెట్టడం, అలాగే వడియాలు పెట్టడం, ఇవన్నమాట. ఇవన్నీ చేయటం కోసం కావాల్సినవి తీసుకోవాలని ఇలా రైతు బజార్కి వచ్చాము. ఇలా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి కావాల్సినవన్నీ తీసేసుకుంటే ఇంటికి వెళ్ళి నెమ్మదిగా పనులు చేసుకోవచ్చు కదా. కావాల్సిన మ్యాంగోస్ అవి తీసుకుని ఇలా ఇంటికి వచ్చి అందరూ అక్కడే కొట్టిస్తున్నారు ముక్కలు అవి ఆవకాయ కోసం. కానీ మేమేంటంటే ఫస్ట్ నుంచి కూడా మా ఇంటి దగ్గర ఒక షాప్లో ఆవకాయ ముక్కలు కొడతారనమాట. అందుకని నేను ఇంటికి తీసుకొచ్చి కడుక్కుని శుభ్రంగా ఆరబెట్టి మరీ తీసుకెళ్ళి ముక్కలు అవి కొట్టిస్తూ ఉంటాను. ఈసారి కూడా అలానే చేశాను. ప్రతి ఊరగాయల సీజన్కి నేను అనుకుని చేయలేని పని అయితే ఒకటి ఉండిపోయింది. అదేంటంటే మిరపకాయలు తీసుకుని ఎండబెట్టి కారం కొట్టిద్దాం అనుకుంటూ ఉంటాను. కానీ అదే టైంలో ఏదో ఒక హడావుడి వస్తుంది. అలా అయిపోయి లాస్ట్కి ఇంకా 3 మ్యాంగోస్ కారమే తీసుకుని వాటితోనే ఊరగాయలు పెడుతూ ఉంటాను. అంటే నా చేతితో నేను పెట్టడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈ 3 మ్యాంగోస్నే యూజ్ చేస్తున్నాము. అదేం బాగుండదని కాదు, అంటే జస్ట్ నాకు అనిపిస్తుంది ఈ ఫ్రెష్గా కారం పట్టించి పెడదామని. కానీ ఎప్పుడూ అవ్వదు. మా పెళ్ళైన కొత్తల్లో నాకైతే అస్సలు వంట రాదు. ఎందుకంటే నేను డైరెక్ట్ కాలేజీ నుంచి అత్తారింటికి టైప్లో మధ్యలో ఇంట్లో గ్యాప్ కూడా లేదు. డైరెక్ట్గా పెళ్ళైపోయింది అనమాట. అందుకని నాకు అస్సలు వంట వచ్చేది కాదు. అప్పుడు యూట్యూబ్లో అవి కూడా ఏం లేవు, అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నదే అనమాట. అయితే నేను ఒక వంటల బుక్ కొనుక్కున్నాను. అందులో చూసి చేస్తూ ఉండేదాన్ని. దేవుడి దయ వల్ల ఎప్పుడూ చెడిపోయింది లేదు, కానీ అలా అలా చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్ అయ్యాను అనమాట. ఫస్ట్ బాగా ట్రెడిషనల్ వంటలు మాత్రమే వచ్చేవి, ఎందుకంటే ఇంట్లో అవే తినేవాళ్ళు కాబట్టి నాకు అవే వచ్చేవన్నమాట. మా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటే బిర్యానీలు, మంచూరియాలు ఇవన్నీ నేర్చుకున్నాను. అంత ముందైతే నాకు అసలు వచ్చేది కాదు, ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు తినేవాళ్ళు కాదు. సో దట్ నేను నేర్చుకోలేదన్నమాట. పిల్లల కోసం తర్వాత నేర్చుకున్నాను. ఇంట్లో వంట చేస్తే, పచ్చళ్ళు పెడితే, పనులు చేస్తే ఏదో డిగ్రేడ్ అయిపోయినట్టు మాత్రం నేను అనుకోను. నేను నా ఉద్దేశంలో అన్ని పనులు రావాలని, కావాలని ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నాకు బయట తెచ్చుకునే అవకాశం, బయట పెట్టించుకునే అవకాశం ఉన్నా కూడా నేను కావాలని చేస్తూ ఉంటాను. ఇది నా ఉద్దేశం, నా అభిప్రాయం. చాలామందికి ఇది తప్పు, డిగ్రేడబుల్ అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఒకే కారం అది కలపడం అయిపోయిన తర్వాత ఇలా ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకుని మామిడికాయలు చెక్క అయితే తీసిచ్చారు. ఇంకా మాగాయ ముక్కలు కూడా కలిపి ఉప్పులో కలిపి డబ్బాలో వేసేసిన తర్వాత ఇంకా వడియాల గురించి ఆలోచిద్దామని ఒక రోజంతా ఈ పని చేసామన్నమాట. మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి వచ్చి వెళ్ళే చుట్టాలు ఎక్కువగానే ఉంటారనమాట. అందుకని నేను ఆవకాయ మాగాయలు అయితే కొంచెం ఎక్కువగానే పెట్టి ఉంచుతాను. అంటే అవసరమైతే అప్పటికప్పుడు రావు కదా, ఇది సమ్మర్లోనే పెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే పెడతాము. ఇంకా సమ్మర్లోనే చేసే వాటిల్లో చల్లమిరపకాయలు ఒకటి, ఇవి సమ్మర్లో మాత్రమే ఎండుతాయి. మిగిలిన సీజన్లో అయితే వీటిని ఎండబెట్టడం చాలా కష్టం. అందుకని కొన్ని చల్లమిరపకాయలు కూడా పెడుతూ ఉంటాను. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టము. అయితే ముందు రోజు రాత్రి ఇలా పెరుగు తోడుపెట్టుకుని బాగా పులిసిన తర్వాత మాత్రమే ఇది బాగుంటుంది. కొన్న పెరుగు ప్యాకెట్తో లాస్ట్ ఇయర్ పెట్టాను, కానీ అంత పర్ఫెక్ట్గా రాలేదు అనిపించింది. అందుకని ఈసారి ఇంట్లో పాలు తీసుకుని తోడుపెట్టి మరీ పెట్టాను అనమాట. అయితే పర్ఫెక్ట్ మిరపకాయలు అయితే దొరకట్లేదు మాకు ఇక్కడ, కానీ దొరికిన వాటినే వేసాను ఈ సంవత్సరం అయితే. అంటేనేమో సన్నగా బాగా ఎక్కువ కారం ఉన్న మిరపకాయలు, లేదంటే బజ్జి మిరపకాయలు, ఈ 2 రకాలే దొరుకుతున్నాయి అనమాట. అలా కాకుండా చల్ల మిరపకాయలకి స్పెషల్గా మిరపకాయలు ఉంటాయి, అవైతే ఈ సంవత్సరం దొరకలేదు. ఉన్న వాటిలో బెస్ట్ అనిపించినవి తీసుకుని వేసాను అనమాట. ఇవి మాగాయ ముక్కలతో పాటే మనం తడిపి ఉంచామనుకోండి మజ్జిగలో, వాటితో పాటే వీటిని కూడా ఎండలో పెట్టేయచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వడియాలు. ఈ వడియాలకి గుమ్మడికాయని మనం కొట్టకూడదని చెప్పి మగవాళ్ళతో ఇలాగా సగానికి కట్ చేయించిన తర్వాత నేను ముక్కలుగా కోసుకున్నాను అనమాట. దీనికి ఎంత బాగా కడిగినా కూడా ఇంకా బూడిద బాగా పట్టుకుపోయి ఉండిపోయింది. ఇంకా సాధ్యమైనంత వరకు నేను క్లీన్ చేశాను అనమాట. ఈ ముక్కల్ని రాత్రే కట్ చేసి ఇలా మూట కట్టి ఉంచుకుంటే నీళ్ళంతా తెల్లారి పాటికి పోతాయి. ఈ పెట్టడంలో పర్ఫెక్ట్గా ఇదే పద్ధతి అని ఎవరు ఫాలో అయ్యేది ఉండదు, ఎందుకంటే దీనికి రకరకాల టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఎవరికి నచ్చిన టెక్నిక్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. కొంతమంది ఇలా అంటూ ఉంటారు, ఇలా ఎవరన్నా చేస్తారా అని. అలా కాదు, అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఇప్పుడు రకరకాల టెక్నిక్స్ వచ్చాయి. మా అత్తయ్య గారు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉండేవాళ్ళు, మనకు రాంది చూసి నేర్చుకోమని చెప్పేవాళ్ళు. మనకు రాని కొత్త ఐడియాలు ఏవో ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అవి చూసి అడాప్ట్ చేసుకోవడంలో తప్పులేదు. అంటే ఏది పడితే అది అడాప్ట్ చేసుకోమని నేను కూడా చెప్పను. మంచి పద్ధతి అనిపించినప్పుడు అడాప్ట్ చేసుకోవడంలో తప్పులేదని నా ఉద్దేశం. ఇంకా వడియాలు వాటి కోసం మినపప్పు, ఇలా పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుంది. అదీ కాకుండా ఈ పొట్టు మినపప్పుతో పొట్టు వడియాలు కూడా పెట్టుకోవచ్చు. దీన్ని పొట్టుని ఈజీగా తీసే విధానం ఇది నేను పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నదే. ఇంకా అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ బట్టి ఈ వడియాల్లో కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.
ఈ గుమ్మడికాయ వడియాలు టేస్ట్ కోసమే కాకుండా ఇప్పుడు గుమ్మడికాయ రసం, గుమ్మడి గింజలు ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది అంటున్నారు కదా. మనం డైరెక్ట్గా తినగలిగినా తినలేకపోయినా ఇలా వడియాల ఫామ్లో కూడా తీసుకోవచ్చు. అది వాళ్ళు డైరెక్ట్ హెల్త్కి మంచిదంటే తినరానేమో ఈ విధంగా తయారు చేశారని అనిపిస్తుంది. ఈ వడియాలు, మిరపకాయలు, పచ్చళ్ళు వీటికి కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. కానీ ఒక్కరోజు కష్టపడితే ఇయర్ అంతా కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఈ గుమ్మడికాయ వడియాలతో పాటు మా ఇంట్లో ఉల్లిపాయ వడియాలు కూడా పెడతాం అన్నమాట. ఇవి కూడా అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ ఉల్లిపాయ వడియాలని మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మనం వడియాల కోసం పొట్టు మినపప్పు పోసుకున్నాం కదా, ఆ పొట్టుని పారేయాల్సిన అవసరం లేకుండా ఇలా పొట్టు వడియాలు పెట్టుకోవచ్చు. ఆ పొట్టుని అంతా తీసేసిన తర్వాత దాన్ని బాగా కడిగి కొద్దిగా మినపరుబ్బుని ఇందులో వేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకుంటే కూరల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ నేను 2-3 కేజీల ఉల్లిపాయలని ఇలా తరిగేసి సన్నగా నిలువు చీలకల్లా తరిగి వాటిని సేమ్ గుమ్మడికాయ వడియాల్లాగే మిగిలిందంతా సేమ్ అనమాట. గుమ్మడికాయ బదులు ఉల్లిపాయను వేస్తాము. కాకపోతే ఉల్లిపాయలో మీకు వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని మనం ఒక పొడి క్లాత్ మీద వేసి వీటిని బాగా తుడిస్తే కనుక ఇందులో ఉన్న తడి అంతా పోతుంది. అప్పుడు సేమ్ గుమ్మడికాయ ముక్కల్లాగే తయారవుతాయి. వాటిని సేమ్ పిండిలో కలిపి గుమ్మడికాయ వడియాల్లాగే పెట్టుకుంటాము. కానీ ఇవి ఎండటానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా మన వడియాల పిండిలన్నీ రెడీ అయిపోయాయి అనమాట. వీటిని ఎండలో పెట్టుకోవటమే. అయితే ఎప్పుడు వడియాలు పెట్టడానికి ఒక టెక్నిక్ ఏంటంటే పొద్దున్నే ఈ పనులన్నీ చేసేసుకుని ఎండెక్కకుండా కనుక వడియాలు పెట్టుకున్నట్టయితే మనం పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది కాకుండా ఇవి ఎండలోనే బాగా ఎండుతాయి. సో మీరు నీడలో పెడదామంటే మాత్రం ఈ వడియాలు కొంచెం నల్లగా అయిపోయి అంత బాగుండవు. అందుకని మేము ఇలాగా అపార్ట్మెంట్ అయినప్పటికీ పైన డాబా ఉంటుంది కదా, దాని మీద కింద పాలిథిన్ కవర్ వేసి దాని మీద మళ్ళీ క్లాత్ వేసి పెట్టామన్నమాట. క్లాత్ని తడిపి వేసినట్లయితే తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. కొంతమంది డైరెక్ట్ పాలిథిన్ కవర్ మీద పెడతారు. అయితే ఈ మధ్య ఈ ఎండకి పాలిథిన్ ఎంతో కొంత కరుగుతుంది కదా, అందుకని నాకు ఎందుకో డైరెక్ట్ వాటి మీద పెట్టడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఇలా ఎర్లీ మార్నింగ్ కనుక వడియాలు పెట్టినట్లయితే మీకు సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా ఎండిపోతాయి అన్నమాట. ఇంకా చల్లమిరపకాయలు వేసిన థర్డ్ డే మనం ఇలాగ గట్టిగా పిండేసి ఎండలో పెడతాం కదా, ఈ చల్లమిరపకాయలని ప్రతిరోజు ఎండలో పెట్టాలి. మళ్ళీ ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ మజ్జిగలోనే వేయాలన్నమాట. ఇలా 2-3 టైమ్స్ వేస్తేనే ఇవి టేస్ట్గా ఉంటాయి. వీటిని కూడా బాగా ఎండలో పెట్టాలి. ఎందుకంటే ఇందులో చాలా పచ్చి ఉంటుంది. అందుకని ఇవి ఎండటానికి 3-4 డేస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాయి. ఇయర్ నేను కొత్తగా ఫాలో అయిన టెక్నిక్ ఏంటంటే వడియాలు పెట్టిన సెకండ్ డే ఇలా రివర్స్లో కనుక ఎండబెట్టినట్లయితే తొందరగా ఎండుతాయి, అలాగే తొందరగా క్లాత్ నుంచి ఊడొస్తాయని చెప్పారు. అందుకని నేను ఇలాగా రివర్స్లో ఎండలో పెట్టాను అనమాట. ఇంకా మాగాయ ముక్కలు కూడా థర్డ్ డే ఎండలో పెడతాం కదా. అయితే ఈ మధ్యకాలంలో మామిడికాయల్లో అసలు రసమే ఉండట్లేదు, ఊట రావట్లేదు. అంత ముందైతే చాలా ఊట వచ్చేది. ఇప్పుడు ఎంత మంచి కాయలు తీసుకున్నా కూడా అందులో ఊట తక్కువగానే ఉంటుంది. అయితే నేను ముందే మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే కొన్ని ముక్కలు డ్రై మ్యాంగో కింద ఉంచేద్దామని. అందుకని ఇవి పిండి ఎండలో పెట్టానన్నమాట. అయితే వీటిని కూడా సేమ్ అలాగే పాలిథిన్ కవర్ వేసి దాని మీద మంచి క్లాత్, పొడి క్లాత్ వేసి ఎండలో పెట్టామన్నమాట. అయితే ఈ మధ్య గాలి దుమారాలు వస్తున్నాయి. సో అస్తమానం చూసుకుంటూ ఉండాల్సి వచ్చిందనమాట. ఊళ్ళల్లో అయితే చక్కగా ఎదురుగుండా ఒక మంచం వేసి దాని మీద ఎండబెడితే బ్రహ్మాండంగా ఎండుతాయి. అయితే ఈ అపార్ట్మెంట్స్లో అయితే పైన పెట్టగలం, ఇంకా అస్తమానం పైకి కిందకి తిరగడమే సరిపోతుంది. ఇంకా వడియాల్ని ఇలా సెకండ్ డే క్లాత్ నుంచి తీసేసాను అనమాట. మనం ఎప్పుడు వడియను పట్టుకుని లాక్కుండా క్లాత్ని రివర్స్లో లాగితే కనుక తొందరగా వస్తాయి. ఇంక ఈ మధ్య మామిడికాయల్లో ఊట తక్కువగా ఉంటుంది కదా, అందుకని నేను ఇంకా 1.5 డే మాత్రమే ఎండలో పెట్టాను. ఇంకా 1.5 డే తర్వాత సెకండ్ డే ఈవినింగ్ ఇలా పోపు వేసేసాను అనమాట మాగాయలో. ఎందుకంటే ఉన్న కొద్దీ ఊట సరిపోదని చెప్పి నాకు డౌట్ వచ్చింది. అందుకని ఇంకా కలిపేశాను. మా చిన్నప్పుడు అయితే మా బామ్మగారు తర్వాత మా అత్తయ్య గారు వాళ్ళు ముక్కలు గలగల్లాడాలి అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ గలగల్లాడితే కనుక పొడిపొడిలాడుతుంది. అందుకని నేను ఇలా కొంచెం ఎండగానే కలిపేశాను. ఎంత హెల్త్ కాన్షియస్ అయినా కానీ ఈ ఊరగాయల టేస్టే వేరండి. రోజు పచ్చడి చేసినప్పటికీ మా ఇళ్ళల్లో అయితే ఖచ్చితంగా ఊరగాయ ఉండాల్సిందే. మీరు ఎన్ని రకాలు చేసినా ఆవకాయ మాగాయ లేకుండా ఎవరూ భోంచేయరు. ఇంక ఈ సంవత్సరానికి ఊరగాయలు అయిపోయినట్టే. కొద్దిగా తొక్కుడు పచ్చడి కూడా పెట్టాను. ఎవ్రీ ఇయర్ అయితే టమాటా చట్నీ కూడా పెడతాను. యాక్చువల్లీ ఈ ఇయర్ కూడా పెట్టాలి. అయితే నేను పెడదాం అనుకునే లోపు ఆ టమాటాలు చాలా కాస్ట్లీ అయిపోయాయి అనమాట. చూసి పెట్టాలి. ఇంకా మన వడియాలు అయితే గలగలా ఎండిపోయాయి. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా, 2-3 డేస్లో బాగా ఎండిపోయాయి. ఇంకా నేను కొన్ని మామిడికాయ ముక్కలు కూడా ఉంచాను కదా, వాటిని కూడా బాగా ఎండబెట్టాను. ఇలా ఎండబెట్టడం వల్ల ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు లేదంటే డ్రై మ్యాంగో చేసుకుంటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. మిరపకాయలు కూడా బాగా గలగల్లాడుతున్నాయి. ఇంకా తొక్కుడు పచ్చడి కూడా కలపటం అయిపోయింది అనమాట. ఈ మధ్య నేను ఒకటి విన్నాను, మేక్ యువర్ ఓన్
పీకిల్ అని చెప్పి ఒక సోషల్స్ జరుగుతున్నాయంట. వాటికి మనీ కూడా ఛార్జ్ చేస్తున్నారంట. పాతకాలం పద్ధతుల్ని మళ్ళీ తీసుకురావడం కోసం ఇలాంటి సెషన్స్ కూడా నిర్వహిస్తున్నారు. చాలా మంచి పని చేస్తున్నారు అనిపించింది నాకు. వెళ్ళే బదులు ఇంట్లో మీ వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు సాటిస్ఫాక్షన్, అలా వాళ్ళకు కూడా పని తగ్గుతుంది. ఇంకా పచ్చళ్ళు అవన్నీ అయిపోయాయి కదా. ఇంకా సమ్మర్లో స్పెషల్గా దొరికేవి మామిడి పళ్ళు. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ఆ సీజన్లో ఎంజాయ్ చేస్తే హెల్త్ ఎంతో బాగుంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అప్పుస్ హోమ్ డైరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమ్మర్ని మామిడి పళ్ళతో ఊరగాయలతో ఎంజాయ్ చేయండి.